ఆహా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12 నుండి 16 వరకు. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. డబ్బు ఆదా చేసే ఉద్దేశంతో ఓ కళాశాల నాటక తరగతి వారు కథాప్రతులు కొన్ని మాత్రమే కొని వాటిని ఆయా భాగాలుగా కత్తిరించారు. ఆ దర్శకుడు పాత్రధారులందరికీ తమ తమ భాగాలన్నీ వరుసగా ఇచ్చి నాటకం వేయించి చూడడం ప్రారంభించాడు. పాత్రధారులు సంకేతాలు అందుకోలేకపోవడం, వరుస క్రమం అంతా గజిబిజి అయిపోవడం, ఇలా ఒక గంట సేపు గడిచిపోయాక నటీనటులంతా ఇక లాభం లేదని విరమించుకున్నారు. సరిగ్గా ఆ సమయాన దర్శకుడు నటవర్గమంతటినీ ఆ రంగస్థలంపై కూర్చోబెట్టి, చూడండి, నేను మొత్తం నాటకమంతా ఓసారి మీకు చదివి వినిపించబోతున్నాను, ఎవ్వరూ ఒక మాట కూడా మాట్లాడొద్దు అన్నాడు. అతడు పూర్తి నాటకం బిగ్గరగా చదివి వినిపించాడు. అతడు దాన్ని ముగించగానే ఆ నటుల్లో ఒకతను, అయితే నాటకమంతా దాని గురించి అన్నమాట అన్నాడు. ఎప్పుడైతే పాత్రధారులు పూర్తి కథను అర్థం చేసుకున్నారో అప్పుడు వారి వారి భాగాలన్నిటినీ ఒకదానితో ఒకటి కలిపి వారు విజయవంతంగా నాటకం వేయగలిగారు. మనం యోహాను పత్రిక 4వ అధ్యాయం 12 నుండి 16 వరకు చదివినప్పుడు, అయితే అదంతా దాని గురించి అన్నమాట అని అనాలనిపిస్తుంది. దేవుడు తన గొప్ప రక్షణ ప్రణాళిక రూపొందించినప్పుడు దేవుని మనసులో ఏముందో ఇక్కడ మనం కనుగొంటాం. లోతుగా ఆలోచించాల్సిన విషయం. మీకు పూర్తిగా అర్థం కాని మీ విశ్వాసం తాలూకు భాగాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే వాటిని పూర్తి కథలో అమర్చేందుకు మీకు సహాయపడడానికి ఈ వారం మీరు ఎవరితో మాట్లాడగలరు? ఆమెన్.